దేవుని బిడ్డలారా, క్రైస్తవ జనాంగమా, ప్రభు మీద విశ్వాసము నమ్మకముంచుడి. ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయించు. ఆయన వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడుతూ ముందుకు నడుస్తున్నప్పుడు దేవుడు ప్రతి కీడు అపాయాన్ని తప్పిస్తాడు. అలాగే మీ జీవితంలో మీరు చూడలేని, గ్రహింపలేని, ఊహించలేని గొప్ప కార్యములు మీ కొరకు చేయబోతున్నాడు. ఆదిమ సంఘంలో ప్రారంభ దినాల్లో దేవుడు అపోస్తుల ద్వారా గొప్ప కార్యాలు, సూచక క్రియలు, మహత్ కార్యాలు జరిగించిన మహాదేవుడు ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. నీ పట్ల కూడా చేయాలని ఆశపడుతున్నాడు. ఈరోజు బయలుపరచబడిన దేవుని వాగ్దానాన్ని పొందుకుందాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ఇక్కడ అద్భుతమైన మాటలు మనకు కనబడుతున్నాయి. అలాగే మనం వింటున్నాం. దేవుడు ఏం చేస్తాడంటే ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును. ఉరుము ధ్వని ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆకాశంలో మబ్బు పట్టినప్పుడు, మేఘాలు కమ్ముకున్నప్పుడు, వర్షం పడుతున్నప్పుడు ఉరుము ధ్వని ఎంత భయంకరంగా, ఎంత బీభత్సమైన సౌండ్ వస్తుందో తెలుసు. అంతకంటే, ఎందుకంటే ఆ శబ్దాన్ని కలిగించింది కూడా దేవుడే. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు ఆశ్చర్యంగా ఉరుము ధ్వని చేయును అంటే నీవు సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే, ఎప్పటికప్పుడు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తం ద్వారా కడుక్కొని పవిత్రమైన జీవితాన్ని పొందుకుంటూ ఆయన మాట వింటూ ఆయనకు లోబడుతూ ఆయనకు విధేయత చూపిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. నీ సమస్యలు పరిష్కారం అవుతాయి, నీ వ్యాధులు తొలగిపోతాయి, నీ పేదరికం నిన్ను విడిచి వెళుతుంది. నీవు ఊహించలేని కంటే దేవుడు చేస్తాడు. ఎఫెసీ పత్రికలో దేవుడు రాయించిన మాటలు అక్కడ అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా ఇస్తానని ఆ సంఘానికి దేవుడు వాగ్దానం చేశాడు. నిజమే, సంఘము అంటే ఈనాడు నీవు నేను మన శరీరమే అని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి దేవుడు నీ కొరకు, నా కొరకు గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన గొప్ప కార్యాలు చేయాలంటే మనము ఆయన చెప్పే మాటలు మనం వినాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనం చివరి వచనాల్లో పౌలు ద్వారా రాయించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, అడుగు వాటి కంటెను, ఊహించు వాటి కంటెను అత్యధికముగా చేయగల దేవుని శక్తి. చూసారా, అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా చేసే దేవుడు ఎవరంటే ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభును నమ్ముతూ విశ్వసించి ఆయనకు లోబడుతున్నప్పుడు నీవు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా నీ జీవితంలో ఆయన చేయబోతున్నాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో మనం ధ్యానిస్తే మనము అంటున్నాడు. మనము అంటే ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళము ఇద్దరితోనూ స్టార్ట్ అవుతుంది. మనము 10 మంది, 100 మంది, 1000 మంది మనము అంటే ఇక్కడ ఎంతమంది మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం, ఎంతమంది దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, అది దేవుడు చూస్తాడు. కాబట్టి అందుకే మాట యోబు ద్వారా దేవుడు రాయించాడు. మనము గ్రహింపులేని గొప్ప కార్యములను
ఆయన చేయును. దేవుడు చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా భూమి మీద లేదు. కాబట్టి మనము కూడా ప్రభును విశ్వసించినప్పుడు, ప్రభును నమ్మినప్పుడు మనం కూడా భూమి మీద మనకు కూడా అసాధ్యమైనది ఏది కూడా ఉండదని దేవుడు మత్తయి సువార్తలో దేవుడు రాయించాడు. కాబట్టి నిజమే, ఆయనను నమ్ముతున్నప్పుడు కంపల్సరీ ఆయన మాటని నోట్లోంచి పలుకుతున్నప్పుడు, వాక్శక్తి విడుదలవుతున్నప్పుడు దేవుడు దాన్ని కార్యం చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనము గ్రహింపలేని గొప్ప కార్యం అంటున్నాడు. గ్రహింపలేని గొప్ప కార్యాలు చూడాలి అంటే మనం ఏమి చేయాలి? ఒక 4 విషయాలు మనము నేర్చుకుందాం. 4 విషయాలు నేర్చుకుందాం. మొట్టమొదటిది, దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఫస్ట్ దేవుని మాట శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. అందరి మాటలు శ్రద్ధగా వింటున్నాం, అన్ని పనులు శ్రద్ధగా చేస్తున్నాం, కానీ దేవుని మాట శ్రద్ధగా ఈనాడు చాలామంది వినట్లేదు. వింటే అద్భుతాన్ని చూస్తారని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది. మొట్టమొదటిది. రెండవది, ఆయన ఆజ్ఞలు మనం ఖచ్చితంగా పాటించాలి. దేవుని యొక్క ఆజ్ఞలు ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే ఆజ్ఞ పాటించకుండా నువ్వు అతిక్రమిస్తే అది పాపం అవుతుంది. పాపము ఏం చేస్తుందంటే దేవునికి నీకు అడ్డుగోడగా ఉంటుంది. కాబట్టి గొప్ప కార్యాలు చూడలేవు. కాబట్టి దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడు కంపల్సరీ గొప్ప కార్యాలు చూస్తావు. మూడోది, నమ్మాలి. దేవుణ్ణే నమ్మాలి. నీ పరిస్థితులు ఎలాంటివి కావచ్చు, నీ సమస్యలు ఏమైనా కావచ్చు, దేవుని నమ్మాలి. నమ్మితే ఆయన నీ జీవితంలో కార్యం చేస్తాడు. మూడోది, విశ్వాసము కలిగి ఉండాలి. ప్రభు చేయగలడు, నేను కదలను, అవిశ్వాసం అల్ప విశ్వాసం నాలో రాకుండా నేను స్థిరంగా ఉన్నాను, దేవునిపై విశ్వాసం కలిగి ఉన్నానని ఎప్పుడైతే ఉంటావో నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడగలుగుతావు. ఈ 4 విషయాలు నువ్వు చేయగలిగితే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. మీరు మాతో మాట్లాడుతూ వస్తూ అయ్యా ప్రభు, అనేకమైన లేఖన భాగాల ద్వారా ఆదరించి ధైర్యపరిచి తృప్తిపరిచినందుకు మీకు స్తోత్రాలు. మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయనని యోబు ద్వారా పలికిన మాటలకై మీకు వందనాలు. మాతో కూడా మీరు మాట్లాడారు, అందుకై మీ కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ మాటలు మా అందరి జీవితాలు నెరవేర్చుమని, దుష్టులకు పోకుండా సహాయం చేయమని, మా ప్రార్థన విని జవాబు మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు. యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి మనందరిని నడిపించి ఆశీర్వించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.